కాల సమయంలో లోకస్వార్తలో నుండి నా దేవుడు మనతో మాట్లాడుతూ 13వ అధ్యాయము 8వ వాక్యంలో క్షుణ్ణంగా దేవుడు చెప్తున్న మాటది నేను చదువుతాను చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. ఇన్ని సంవత్సరాలు తవ్వలేదా? తవ్వలేకపోయానయ్యా, ఫలిస్తుందేమో అనుకున్నా. నీరైతే దాని చుట్టూ పెడుతున్నాను కానీ ఎప్పుడో ఈ మొక్క నాటిన ఆ తొలి దినాలే దాని చుట్టూ తవ్వాను, ఇంకా అలాగనే ఉంది అనుకున్నా. కానీ సంవత్సరానికి కొంచెం మట్టి దాంట్లో పడిపోయి ఆ గుంట కూడా బూడిపోయింది, నీళ్లు దాని మీద నిలవలేకపోయినాయి. మరొక్కసారి నేను చుట్టూ త్రవ్వి నీళ్లు పోస్తానయ్యా, నీళ్లు పెడతానయ్యా. తోటమాలితో యజమానుడు చెప్తున్నాడు, ఇక చాలు, ఈ సాలులో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలు ఫలమిస్తే చాలు. ఈ ఒక్క మొక్క గురించినటువంటి రంది నాకు చింతే లేదు యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యకు చింత ఉండదు నీ గురించి నా గురించి. ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరికి ఉంటుందండి? నీకు కూడా ఉండదు. నీ గురించినటువంటి చింత, నీ గురించినటువంటి రంది నీకు కూడా ఉండదు. ఒకవేళ అయ్యో నా ఆత్మ సంగతి ఏంటి, నేను రేపు ప్రభు మహిమలోనికి వెళ్ళాలి కదా, ఈ లోకాన్ని విడిచి ఈ లోకయాత్రను నేను కొనసాగిస్తూ ఉంటే, లేదా నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడ ఉంటుందని ఏనాడైనా నువ్వు ఆలోచించావా సహోదరుడా, సహోదరి? ఒక్కసారి ఆలోచించావా? ఈ పూటకి ఏం తిందాం, మధ్యాహ్నానికి ఏం వండుకుందాం, సాయంకాలం పడుకునేటప్పుడు పెందలగాడ పడుకుందాం, కాలు బిర్రుగ తన్ని ఎవడు లేపినా మనం నిద్ర లేవద్దు. సోంబేరోడికి నిద్ర తప్ప వేరేదే ఉండదండి. చాలామంది కూడా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, అసలు ఏమేమి మన కడుపులోకి వెళ్ళాలనే ఇదే విచారంలో వెళ్ళిపోతున్నది క్రైస్తవ్యం. నువ్వు కూడా దాంట్లో ఒక భాగం. దేవుని మహాకృపలో ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి, ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి గూగుల్ మీట్లో మొన్న ఆల్ నైట్ చేశాను. శుక్రవారం రాత్రి అనుకుంటా, బహుశా నాకు బాగా గుర్తు. శుక్రవారం రాత్రి బాగా ప్రార్థన చేశాం. 10 గంటలకు స్టార్ట్ చేశాం. నూతన రోజు పడేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. చాలామంది జాయిన్ అయ్యారు. దేవునికి స్తోత్రం. దేవుడిని సంవత్సరాలు కాపాడినందుకు కృతజ్ఞతగా మనము ప్రార్థన చేసుకుందామని ఒక మాట అనౌన్స్మెంట్ చేశాను. అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. కనీసం దగ్గర కుడి అడంగా 10 మంది లోపు జాయిన్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ ప్రార్థన చేశారు. కానీ నేను నందిగామలో అనంతపాలెంలో మీటింగ్లో ఉన్నాను. నేను ఒక్కనే మాట్లాడలేదు. అందరూ ప్రార్థన చేశారు, భారభరితంగా ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలదా? ఈ చిన్నపాటి జీవితానికి కృపగలిగిన దేవుని కృతజ్ఞతగా మనము స్తుతించటం, ఆరాధించడం సరిపోదా? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, అసలు మన జీవనం ఎలా కొనసాగించాలా అనేది చాలామందికి ఆలోచన. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. రోజుకి ఎన్ని పూటలు అండి తినేది? మనం రోజుకి ఎన్ని పూటలు తినేది? 5 పూటలు తింటాడు. నాకు ఇంకా కావాలంటాడు ఆయన. హల్లెలూయా. వినపడింది ఈ మాట? 5 పూటలు బ్రహ్మాండంగా తింటాడు. తిన్న ప్రతిసారి భార్య చెప్పింది, నాకేం తెలుసు ఆయన గురించి, పేరు చెప్పలే. కానీ అయ్యా, ఈ 5 పూటలో కనీసం 3 పూటలైనా నాన్ వెజ్ ఉండాలా, ముక్కలేంది ముద్ద దిగదు. కనీసము ఆ 24 గంటలో ఒక 1/2 కేజీ మాంసం అనేది తెచ్చుకుంటాడయ్యా. అది ఏదైనా కానీ, చికెనా, మటనా, ఫిషా, ఏవైనా, రొయ్యలా, ఏమైనా కానీ నాన్ వెజ్ ముక్కలేని ముద్ద దిగదయ్యా. ఎరా, నువ్వు ఇంత దారుణంగా ఆయన అంటున్నావు కదా, ఆయన ఒక్కడే తింటానికి తెచ్చుకున్నాడా? 2 పిల్లలు నువ్వు లేవంటే పిల్లల మీద ఒట్టే చెబుతానయ్యా. 5 పూటలు రోజుకు తింటాడు, 3 పూటలు ఆయనే నాన్ వెజ్ తింటాడు. మాకు మొక్క కూడా రానియడయ్యా. కడుపు కత్తరోళ్ళు ఉంటారు. ప్రార్థనకు వచ్చేసరికి
అదే ఆలోచనతో యావతో ఉంటారు. నేను అంటాను, జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాస్తవానికి ప్రతి సంఘములో విశ్వాసులు ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమున కడుపు ఖాళీ చేసుకుని వచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటే ఆహా ఎంత ఆనందం, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని